పాలనలో భాగంగా ప్రభుత్వం పిపిపి అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. పిపిపి అంటే పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్. దీనిలో భాగంగా ప్రతి వినియోగదారుడు అంటే ప్రజలు ఏ ఆఫీసుకు పోయి ఏదైనా సేవలు పొందినప్పుడు ప్రజలకు ప్రభుత్వం తరపు నుంచి కాల్ వెళ్తుంది. అది టెలికాల్. వాళ్ళ యొక్క అభిప్రాయం ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోతుంది. ఆ రికార్డ్ అయిన దాన్ని బట్టి దాన్ని ఆ సర్వే ప్రకారము మాకు కలెక్టర్ గారు ఏ కార్యాలయం పనితీరు ఎలా ఉంది, లేదా ఏ అధికారి పనితీరు ఎలా ఉంది అనేది నివేదికలు వస్తాయి కలెక్టర్ గారి దగ్గరికి. కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి ఎవరి యొక్క పనితీరు ఎలా ఉంది, వాళ్ళు మెరుగుపరుచుకోవాలి, ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది మాకు మార్గనిర్దేశకం చేస్తారు. అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు కలిసి మాకు పనితీరు మెరుగుపరుచుకోవాలి. ఇంకా నంద్యాల జిల్లా ట్రాన్స్పోర్ట్ విభాగం రాష్ట్ర యావరేజ్ కన్నా 9% తక్కువ ఉంది. అదే ఆత్మకూరు మా ఆఫీస్ వచ్చేటప్పటికి 4% తక్కువ ఉంది. కానీ దాన్ని ఇంకా ఆ -4 మార్కులు అనుకోండి, ఆ -4 మార్కులు కూడా ఇంప్రూవ్ కావాలని మా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు నేను డ్రైవింగ్ స్కూల్స్, ఈ సేవా సెంటర్లో అందరినీ పిలిపించి వాళ్ళకి మీటింగ్ పెట్టి ఎలా పనిచేయాలి, ఏం చేయాలనేది వాళ్ళకు మార్గనిర్దేశకం చేశాను. అదేవిధంగా మా సేవల గురించి, మా ఫీజుల గురించి, మా సేవలు ఎలా పొందాలి, మా సేవలు ఎలా ఉంటాయి అనేది పూర్తి స్థాయిలో తెలుగులోకి తర్జుమా చేసి నేను బ్యానర్లు తయారు చేశాను. దాని LLR గురించి, లేకపోతే LLR అంటే లెర్నింగ్ లైసెన్స్ గురించి, లెర్నింగ్ లైసెన్స్ పొందడం ఎలాగా, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలాగా, వివిధ సేవలకు సంబంధించిన ఫీజులు, తర్వాత షోరూమ్ లో వాహన వినియోగదారులు వాహనాలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటివన్నీ మొత్తం బ్యానర్లు తయారు చేశాము. ఆ బ్యానర్లు త్వరలోనే ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయిన బ్యానర్లన్నీ మేము ఆత్మకూరు, నందికొట్కూరు, వెలుగోడు ఇటువంటి ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో మేము వాటిని డిస్ప్లే చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తే ఇంకా పారదర్శకత పెరుగుతుంది. ప్రజలకు చాలా మందికి మా సేవల గురించి, ఆన్లైన్ సేవల గురించి దాదాపు అవగాహన లేదు. ఈ అవగాహన కల్పించడం ద్వారా పారదర్శకత బాగా పెరుగుతుంది. మాకు కూడా ప్రజల్లో పాజిటివ్ పర్సెప్షన్ పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం.